హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన వీడియోలో హెల్తీగా మిల్లెట్స్తో బన్ దోశను తయారు చేసుకుందామండి. వెయిట్ లాస్ కావాలనుకునేవారు ఈ హెల్తీ రెసిపీ తీసుకున్నారంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. డయాబెటిక్ వారికి కూడా హెల్తీ రెసిపీ అన్నమాట. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం. హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. నేను ఇక్కడ క్వినోవా ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో ఒక గ్లాసు ఊదలు తీసుకుందాం. అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ రాగులు వేసుకోవాలి. అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని డ్రింకింగ్ వాటర్ వేసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి, చాలా బాగా నానిపోయాయి కదా. మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం. మిగిలి ఉన్న మిల్లెట్స్ను కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం. ఒకసారి మూత పెట్టేసి రాత్రంతా రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసామంటే చూడండి, పిండి చాలా బాగా పొంగింది కదా. ఒకసారి అలా కలిపేసుకొని మనకు కావలసినంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టామంటే 2-3 రోజుల వరకు హ్యాపీగా రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల మైన వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాం. కుకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదండి, చాలా బాగా వస్తాయి బన్ దోశలు. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని వేయించుకుందాం. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కరివేపాకును కూడా చిన్న పీసెస్గా కట్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్లమైన వేసేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకొని వేయించుకుందాం. ఒక కప్పు తురిమేసుకున్న క్యారెట్ను కూడా ఒక కప్పు వేసేసుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. కొద్దిసేపు అలా వేయించేసుకొని స్టవ్ ఆపేద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత దోశ బ్యాటర్లు కలుపుకున్నామంటే బన్ దోశలు తింటున్నప్పుడు మధ్యలో తగులుతూ కమ్మగా చాలా బాగుంటాయండి. ఇక వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, కొంచెము థిక్గానే ఉండాలన్నమాట దోశ బ్యాటరు. బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం గుంతగా ఉన్న పెనం పెట్టాను నేను. ఇలాంటి పెనం లేనప్పుడు మామూలు దోశ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. కొద్దిగా మందంగానే దోశ వేసేసుకోవాలి. ఎర్రగా వేగేంత వరకు మూత పెట్టేసి వేయించుకోవాలి. ఒకవైపు బాగా వేగిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని దోశని రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం. మూత పెట్టేసి రెండవ వైపు కూడా బాగా ఎర్రగా వేగేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, రెండవ వైపు కూడా దోశ బాగా ఎర్రగా వేగింది కదా. దోశను ప్లేట్లో తీసుకొని ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని బన్ దోశల్ని వేసేసుకోవచ్చు. పెనానికి ఆయిల్ని స్ప్రెడ్ చేస్తూ దోశను కొంచెం మందంగా వేసుకుంటూ మూత పెట్టేసి కుక్ చేసుకుంటూ రెండు వైపులా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుంటూ మనకు ఎన్ని కావాలంటే అన్ని బన్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కమ్మగా చాలా బాగుంటాయండి. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. మనం ఇక్కడ రైస్ కానీ అటుకులు కానీ ఏమీ వేయలేదు. డయాబెటిక్ ఉన్నవారు కూడా హ్యాపీగా ఈ రెసిపీస్ని తీసుకోవచ్చు. మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్రాసెస్లో ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా ఈ హెల్తీ రెసిపీని తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.